మనం తిరుపతిలో అయితే ఉన్నాం. మన ఫుల్ వీడియో మొత్తం చూసేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. చూసేయండి ఇంకా మన ఫుల్ వీడియో ఎలా ఉండబోతుందో, మన మెట్ల మార్గంలోని ఫైనల్గా దర్శనం ఎంత టైం పట్టింది మొత్తం అంతా మీకు వీడియో చివరి వరకు చూసేసరికి మీకే అర్థమవుతుంది. ఓకే, ఇంకా కంటిన్యూ చేద్దాం వీడియోని. విష్ణు నివాస్లో మనం వచ్చే టైంకి ఎలా ఉందో సిచ్యువేషన్. మనకి సెకండ్ ఫ్లోర్కి రాగానే సెకండ్ ఫ్లోర్ నుంచి రైట్కి తీసుకుంటే రైట్ సైడ్ కార్నర్లో మనకి టోకెన్లు ఇస్తారు ప్రతిసారి. మరి ఇప్పుడు మనకి టోకెన్లు దొరుకుతాయో దొరకవో అని చూడాలి. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 3:30 అలా అవుతుంది. కాసేపు మనం కొద్దిగా అలా నడుము వాల్చి ఫోన్ ఛార్జింగ్ గట్ట పెట్టుకొని మళ్ళీ మనం ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరిపోయి, ఈ వీడియో చూసే వాళ్ళు ముందు వీడియో చూడకపోతే చూడండి. అరుణాచలం ఫుల్ ట్రిప్ ఫ్రెండ్స్తో ఎలా ఉంటుందో సేమ్ మీకు గురించేనా. ఫైనల్గా మనం అయితే ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. లగేజ్ కౌంటర్ కరెక్ట్గా మనకి 6కి ఓపెన్ చేస్తారు. ఒకవేళ ముందు వెళ్ళిపోయినా సరే అక్కడ లగేజ్ పెట్టడానికి అవ్వదు. మెట్లు ఎక్కి వాళ్ళకి అలిపిరినండి. మీరు కానీ ఫ్యామిలీతో మాత్రం వస్తే మాత్రం ప్లాన్డ్గా ఉండాలి. ప్లాన్డ్గా లేకపోతే మాత్రం ఇలా రష్గా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోతారు. మనకి బస్సు కూడా అసలు ఖాళీ లేదు, మొత్తం కూరి పారేసాడు. అబ్బా, అలా అయితే మనం ఈ బస్సులో అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చాం. అలిపిరి మెట్ల దగ్గరే మనకి ఇక్కడ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. లగేజ్ పెట్టేసి మనం మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలి. చూసేయండి మెట్ల మార్గంలో ఎలా ఉంటుందో. మనం మీదకి వెళ్ళేటప్పుడు మన బ్యాగులకి లోకల్ వేసి ఇవ్వాలి. లోకల్ వేయకపోతే తీసుకోరు. మన వేరే బాబు గంట సేపు పెట్టి వేస్తున్నాం, మళ్ళీ టైం సరిపోదు. బ్యాగ్ పెట్టుకోండి, బ్యాగ్ పెట్టుకుని అన్ని బ్యాగ్ ఇచ్చి. ఆడ ఎవడో తెలీదు ఫోన్ తీసుకుని యాసం వేసాడు. మనం ఇప్పుడైతే లగేజ్ కౌంటర్లోకి వచ్చాం. ఇంకా మనం మెట్లు ఎక్కడానికి రెడీ అయిపోయి మనం కొబ్బరికాయ పువ్వులు తీసుకొని మనం స్టార్ట్ అయిపోతున్నాం. మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మనం అయితే స్టార్ట్ అయిపోదాం. గోవిందా గోవిందా. మెట్లు అయితే ఇప్పుడే ఎక్కడ స్టార్ట్ చేసాం. 7:15కి మనం ఫస్ట్ మెట్ అయితే ఎక్కాం. రాజగోపురం కొత్త గోపురం అలిపిరి నుండి రెండో గోపురం. ఇంత చల్లగా ఉన్న వాతావరణంలో కూడా చెమటలు పడుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ. రెండ్రా ఆగిపోయారు. మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు చాలా టైం పడిపోద్ది. అలిసిపోయారు అప్పుడే. అలిసిపోయి వా తలైవా.
మనం అనుకుంటాం కానీ దర్శనం అయిపోవాలని దేవుడు రాసిపెట్టి ఉంటేనే మనకి తిరుపతి దర్శనం బేగా అవుతుంది. చల్లగా ఉందిరయ్య ఆ మజ్జిగ. మా తెంగరోడు ఇందాక అక్కడ మెట్లు 2000 మెట్లు దాటిన తర్వాత వెంటనే మోకాలు పర్వతం అని చెప్పాడు అవడో వీడు. ఇంకా ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి, దాని తర్వాత మనకు మోకాలు పర్వతం. ఏ నేను నీట్లేదేనా? అలా అయితే మనం ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వస్తాం. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి మీరు? వచ్చి అప్పుడే వారం రోజులు అవుతుంది. దేనికోసం ఉంటున్నారు? రథసప్తం కోసం ఉంటున్నారు. ఎన్ని గంటలు పట్టింది జర్నీ? పొద్దున 5ంటికి వెళ్తే సాయంత్రం 9:30 బయటకు వచ్చాం. చివరాఖరికి మనం రోడ్డు మీదకి అయితే వచ్చేసాం. 5 km నడల్లా ఉంది. మనకైతే కనిపిస్తుంది కదండి మోకాళ్ళ పర్వతం. లాస్ట్కి ఎలా అయితే మనం మోకాళ్ళ పర్వతం దగ్గరికి వస్తాం, కాల్ వీగు దేవుడా. అదే ఇంగ్లీష్లో అనకూడదురా భగవంతుడా. బాబోయ్ ముద్ర బాబోయ్. చివరిగా మనం మెట్లు అయితే పూర్తిగా ఎక్కేసాం. మనం ఎలా రాగానే మనకి రైట్ సైడ్లో లగేజ్ కౌంటర్ ఉంటుంది. అప్పుడు వెళ్ళి మన లగేజ్ ఇక్కడికైతే వచ్చేస్తుంది. మన లగేజ్ బ్యాగ్ ఫైనల్గా మన బ్యాగ్లు అయితే తీసుకున్నాం. మనం పైకి వచ్చేసరికి 5 hours పట్టింది. రూమ్ కోసం సిఆర్ఓ ఆఫీస్కి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. గాంధీ తాత కూడా దొబ్బుచ్చేస్తుంది నాకులాగా. రూమ్ లేనప్పుడు మనం ఈ మాధవ నిలయంలో స్టే చేయొచ్చు. లాకర్స్ గట్రా అన్నీ ఉంటాయి. భోజనశాల, యాసకండనశాల అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. మనం తిరుపతిలో దర్శనం టైమింగ్ అసలు చెప్పలేమండి. ఏ రోజు ఎలా ఉంటుంది అనేది మనం క్లారిటీ ఇవ్వలేం. ఎందుకంటే ఒక రోజు ఎక్కువ రావచ్చు జనాలు, ఒక రోజు తక్కువ రావచ్చు. ఎందుకంటే అంటే ఒక్కో టైమింగ్ ఒకలా ఉంటుంది. వీకెండ్స్లో ఒకలా ఉంటుంది, మామూలు టైం అప్పుడు ఒకలా ఉంటుంది. మీకు తిరుపతిలో ఏం తెలియకపోయినా ఇక్కడ జనాలను అడిగితే మీకు సింపుల్గా చెప్తారు ఎటు వెళ్ళాలో ఏంటి అనేది. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎవరిని అడిగినా చెప్తారు. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వస్తాం మనం. లోపలికి ఎంటర్ దేవస్థానంకి వచ్చినప్పుడు ఏసీడీసీగా బతకాలి. ఎక్కడ లగ్జరీ చూపించాలి అక్కడ చూపించుకోవాలి అంతే, ఇక్కడ కాదు. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే కూర్చొని ఉన్నాం ఇప్పుడు వరకు. ఒక అరగంట కూర్చొని ఉంటాం. ఇంకా మనోడు వెళ్ళి రూమ్ ఏదోలా సాధించుకొని వచ్చాడు. 2 hours పడుతుందంట అలౌట్ అవ్వడానికి. రూమ్ అలౌట్ అయ్యే వరకు మనకి ఇక ఎలా ఉంటుంది దొరకడమే. మనకి ఎట్టకాలకు మనకి రూమ్ అయితే అలౌట్ అయిపోయింది.
అందుకే మనం అక్కడ టోకెన్ తీసుకున్నాం. ఇప్పుడైతే 3:30 అలా అవుతుంది. టైం చూసారు కదా. తిరుపతి వస్తే మాత్రం ఓపిక సహనం చాలా ఉండాలి. అన్నీ అయిపోవాలంటే అయిపోవు. బేగా అయిపోవాలంటే మనకు రాసిపెట్టి ఉండాలి. ఇప్పుడు మనం రూమ్కి అయితే వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిపోయి ఎస్ఎన్సీ ఆఫీస్ అని ఉంటుంది. మనకి ఎక్కడైతే అలాట్మెంట్ ఇచ్చాడో ఆడు మెసేజ్ వస్తుంది కదా. ఎస్ఎన్సీ ఆఫీస్కి వెళ్ళి మనం 550 తీసుకుంటారు. కానీ 500 మనకి రిటర్న్ బ్యాక్ వస్తాయి. 50 రూపీస్ అనమాట రూము. రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫైనల్గా రూమ్ అయితే బాగానే ఉంది. చూడండి మీరే. ఎంట్రన్స్ అది, కబోర్డు, 2 చిన్న చిన్న బెడ్లు, ఒక కిటికీ, బాత్రూమ్ ఒకటి. గుండ్లు గీయించుకొని మనం రిటర్న్ అయితే మన రూమ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళిపోదాం. ఓం నమో వెంకటేశాయ. దేవుడికి తలనీలాలు అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళిపోదాం. నేను దర్శనానికి ఎంత టైం పట్టిందో నేను మళ్ళీ తిరిగి వచ్చి చెప్తాను. దర్శనానికి వెళ్ళి వచ్చాక మీకు ఆ చుట్టుపక్కల గుడి మొత్తం మీకు చూపిస్తాను. ఓకే, అయితే ఇంకా దర్శనానికి స్టార్ట్ అవుతున్నాం. నిజంగా నేనైతే అనుకోలేదు. చాలామంది తెలియక లగేజీలు పట్టుకొని లైన్లోకి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. లైన్లో ఇప్పుడుకొచ్చి మేము 6 గంటలు 7 గంటలు అవుతుంది. ఇంకా లైన్లోనే ఉన్నాం. ఇంకా కంపార్ట్మెంట్లోకి వెళ్ళలేదు. చూడండి జనాలు ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారో. ఫ్రీ దర్శనానికి వెళ్ళే ముందు మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. లగేజీలు గట్రా ఏం ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే ఇలా రష్గా ఉన్నప్పుడు మాత్రం చాలా టైం పడుద్ది. ఫైనల్గా మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎలా అయితే 16 గంటలు లైన్లో ఉండి స్వామివారిని దర్శించుకున్నాం. ఆ 16 గంటలు ఎంత ఇబ్బంది పడ్డామో, ఆ స్వామివారిని ఒక 30 సెకండ్లు కూడా చూస్తామో చూడమో తెలీదు. ఆ సంతోషం వేరు, ఆ మనశాంతి వేరు. స్వామివారి గోపురాన్ని అయితే మీరు కూడా దర్శించుకోండి. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. మనం భోజనానికి వెళ్ళి అక్కడ నుండి మన రూమ్కి అయితే వెళ్ళిపోదాం. భోజనం చేసి అయితే బయటకు వస్తాం. ఇక్కడ నుంచి మన రూమ్కి వెళ్ళిపోదాం. పదండి. రూమ్కి అయితే వస్తాం. ఇంకా ఒక తిరుపతికి స్టార్ట్ అయ్యి అక్కడ గోవిందరాజస్వామి గుడి మీకు చూపిస్తాను. ఇంకా పథకం వరకు దా పేరు మన యాదవ్లో మన వాళ్ళు గోవిందరాజస్వామి గుడికి తీసుకెళ్లరా అసలు మనం చూద్దాం ఒకసారి. చూసాక అప్పుడు మన వాళ్ళు అలా లేట్ చేస్తారు బస్సు ఎక్కడానికి. మనం చిన్న లొకేషన్ చూపిస్తాను చూడండి. మనం ఒక 3-4 రోజులు ఉంటే మనం అన్ని తిరగడానికి బాగున్నాం. కానీ మనకు ఉద్యోగాలు ఎక్కువ, వెళ్ళిపోవాలి. అందుకని మనకు ప్లానింగ్లు అన్నీ సడన్గా ఉంటాయి. మన ప్రయాణాలు అన్నీ ఇలాగ ఉంటాయి. ఫైనల్గా మనం అయితే ఒక ట్యాక్సీ ఎక్కుతున్నాం. బస్కి అయితే 90 రూపాయలు, బస్కి అయితే 90 రూపీస్. మనకి కార్ కాబట్టి మనం రిచ్ కదా, 100 రూపీస్ పర్ హెడ్ మొత్తమే. కొండ కిందకైతే వస్తాం. ఇప్పుడు మనం గోవిందరాజస్వామి గుడికి వెళ్ళిపోదాం. పదండి. మనం ఫైనల్గా గోవిందరాజస్వామి గుడికి అయితే వస్తాం.
ఈ కాలంలో ఏం చెప్పక్కర్లేదులేండి, ఎందుకంటే అన్ని మ్యాప్స్లో తెలిసిపోతున్నాయి కాబట్టి మనం ఏం చెప్పినా చెప్పకపోయినా అందరికీ తెలుసు. నేను తిరిగేవి మాత్రం నేను చూపిస్తా. బాగుంది లైటింగ్ గట. వస్తే నైట్ టైం రావడానికి ట్రై చేయండి. సూపర్ సూపర్. లగేజ్ ఫోన్లో ఇక్కడ ఇస్తే అయితే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు, దేవుని దర్శించుకొని వచ్చేద్దాం. నేనేమో ఫోను బ్యాగ్లో ఇడేచ్చంటే ఏదో నామకరణానికి ఇడేస్తాడు. ఇడి లోపలికి వెళ్ళి దొరికితే తినేస్తారు అప్పుడు. అది మీరు తిరుపతి వచ్చినప్పుడు గోవిందరాజ స్వామి గుడి దగ్గరికి అయితే రండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి వచ్చి ట్రై చేయండి. నైట్ టైం అయితే ఇంకా లైటింగ్ వ్యూ చాలా బాగుంది. మనం దర్శనం చేసుకుని అయితే బయటకు వస్తాం. దేవుడు ఊరేగింపు అవుతుంది చూడండి. గోవిందా గోవిందా. ఏదో నాకు వచ్చినట్టు తిరుమల తిరుపతి చూపించిన ఎలా అయితే మీకు మళ్ళీ కొత్త ఫ్రెండ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. చూసేయండి నెక్స్ట్ వీడియోలో మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో. ఓకే, తిరుపతిలో మనం ఖర్చు చెప్పలేం. మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా అది ఖర్చు అవుతూనే ఉంటుంది, కానీ నేను చెప్పలేను ఇంకా ఎంత అయిందో ఏటో అనేది. అది మన ఇష్టం బట్టి ఉంటుంది ఏదైనా సరే. తిరుమల తిరుపతి ట్రిప్ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ చేసి నా ట్రైన్ నేను ఎక్కేస్తాను, మీ ట్రైన్ మీరు ఎక్కేసి మీ ఊరు వెళ్ళిపోండి, నేను మా ఊరు వెళ్ళిపోతాను. బాయ్. ఇప్పటి వరకు చూసిన మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న గంటను కూడా కొట్టేయండి.